రేవంత్ ఓ పిచ్చి కుక్క మెంటల్ హాస్పిటల్లో చేర్చండి లేదంటే అందరినీ కొరుకుతాడని చెప్పేసి నేను కేటీఆర్ ఒక ట్వీట్ సటరికల్ ట్వీట్ వేసిండు. సీఎంకు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు, రేవంత్ రెడ్డికి క్యా జబ్బు అంట, క్యా జబ్బు సోకింది అని చెప్పేసి హరీష్ రావు ట్వీట్ వేసిండు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యవహారం, దానికి సంబంధించినటువంటి వార్త. ఈ నెల 27 వరకు అసెంబ్లీ 10 దినాలపైన బీఎస్సీలో నిర్ణయము. ఈ నెల 19న బడ్జెట్, 21న చర్చ, 17న ఎస్సీ వర్గీకరణ, 18న బీసీ రిజర్వేషన్ పైన చర్చ, 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదము, సభ 20 రోజులైనా నిర్వహించాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేసిండు. 27 వరకు మాత్రమే అసెంబ్లీ ఉన్నది. 19 తారీఖు నాడు బడ్జెట్ పెడుతురు, 21 నాడు చర్చ పెడుతురు. ఒకరోజే చర్చ, 1-2 రోజులు చర్చ పెట్టేసి 27 నాడు మమ్మ అనిపించేస్తారంట. చూడాలి ఇవాళ కూడా మరి గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానాలు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ చూడాలి ఎట్లా ఉంటుంది ఏంది కథ అనేది. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అందజేత ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. ప్రభుత్వం ఈసీ సెక్రటరీతో సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 25 తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫస్ట్ ఐటెం కింద నెంబర్ 2 కోర్టులో జస్టిస్ గవాయ్ బెంచ్ ముందుకు ఈ కేసు రానున్నది. ఫస్ట్ ఐటెం అంటే కోర్టు టైం స్టార్ట్ కాగానే ఫస్ట్ ఐటెం కింద వస్తుంది ఇది. సో కాబట్టి 25 లోపలనే మీరు కౌంటర్ సమాధానం చెప్పాలని చెప్పేసి నిన్న అందరికీ నోటీసులు సర్వ్ అయినాయి. నిన్న 12 తారీఖు, వీళ్ళకి ఇంకా 13 రోజుల సమయం ఉంటుంది. ఆ 13 రోజుల్లో మరి వీళ్ళు కౌంటర్ ఇస్తారా, రేపు ఏం తేలబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక నిన్న గవర్నర్ గారి ప్రసంగం, అన్నీ ఇస్తున్నాం అంతా బాగుంది, ఇదే ఇక నిన్న మొత్తం ఆయన మాట్లాడిన దాంట్లల్లా అన్నీ ఇస్తున్నాం అంతా బాగున్నది. గవర్నర్ నిన్న మాట్లాడింది ఏంది, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇక చూడండి ఒక ఏమి ఇస్తున్నాం, రైతులందరికీ రుణమాఫీ చేసినాం, రైతు భరోసా బోనస్ ఇచ్చేసినాం, భూమి లేని వాళ్ళకు కూడా పైసలు ఇచ్చినాం, దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నాం, మేము వచ్చినాకనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఫ్రీ బస్సు స్కీము ఓ గేమ్ చేంజరు, అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఇది అంత అద్భుతంగా ఉన్నది, పరిపాలన చాలా బాగున్నది, మేము మంచిగా పరిపాలిస్తున్నామని చెప్పేసి నిన్న గవర్నర్ గారి చేత కాంగ్రెస్ ఒక పత్రం రాసిస్తే, గాంధీ భవన్లో రాసిన కాంగ్రెస్ పత్రాన్ని గవర్నర్ గారు అధికారికంగా చట్టసభలను ఉద్దేశించి 2 ఉభయ సభల్లో ఆయన మాట్లాడడం జరిగింది, అబద్ధాలు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలు చెప్పండి, మీరు అన్ని ఇస్తుర్రా, అంత బాగుందా, మీరే చెప్పండి, నేను చెప్పుడు కాదు, ఈయన ఎప్పుడు కాదు. ఇగో రైతులకు రుణమాఫీ చేసిరంట, భరోసా ఇచ్చిరంట, బోనస్ ఇచ్చిరంట, భూమి లేని వాళ్ళకు కూడా రైతు భరోసా పైసలు ఇచ్చిరంట, దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్నారంట, నీళ్ళు ఇయనిక చేత కాదు, మొత్తం బావులు బోర్లు అన్నీ ఎండిపోతూ ఉంటే కనీసం దాని మీద ఎలాంటి నివారణ చర్యలు లేవు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు, అప్రకటిత కోతలు, ఆగమైపోతున్న రైతులు, ఆత్మహత్యలు, ఇవన్నీ గాలికి పోయినాయి. ఇక వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అంత అద్భుతంగా ఉన్నది, మేము అంతా బాగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది నిన్న గవర్నర్ గారి స్పీచ్. దాని తర్వాత గవర్నర్ గారి ప్రసంగం అయిపోయాక నిన్న కేటీఆర్ మాట్లాడుతూ, నో విజన్ ఓన్లీ కమిషన్, సర్కారు 20% కమిషన్ మీద నడుస్తూ ఉన్నది, బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు వేధింపులు, సీఎం చేతగానితనం వల్లనే పంటలు ఎండుతున్నాయి, 15 నెలల్లోనే 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయలేదు, పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీకి 3.5 ఏళ్లలో కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని గాంధీ భవన్కు తరలిస్తాం, గాంధీ భవన్ ప్రెస్ మీట్ల గవర్నరు ప్రసంగం ఉన్నదని చెప్పేసి నిన్న కేటీఆర్ ఈయన మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి ఇవాళ అసెంబ్లీలో రచ్చే ఉంటుంది, నిన్న. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం రేవంత్ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటున్నాను, నువ్వు రావయ్యా రా అని మొత్తుకుంటుండు కదా రేవంత్ రెడ్డి, కానీ ఆయన రావడం నాకు ఇష్టం లేదు. ఏడ కేసీఆర్ వస్తాడు అని చెప్పేసి నిన్న ఆ లూజ్ టంగు అది కావాలనే మాట్లాడిండు. దాని వెనకాల ఏదో కుట్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీ కలిసి కేసీఆర్ను ఏదో చేసేటువంటి కుట్ర దాగి ఉన్నది నిజము. దాంతోపాటు కేసీఆర్ సభకు రావద్దు, ఎందుకంటే సభకు వస్తే దాని మీద చర్చ అయితే నేను మాట్లాడాలి, అత్కోరు మాటలు ఎవడు విన్నాడు. కాబట్టి ఆయన రాకుండా చేయాలి. నా మాటలు ఎవడు వింటాడు, మనం గింత ఏడుకెళ్ళి వింటారు. సో కాబట్టి అని చెప్పేసి నిన్న కావాలని ఆ మాటలు మాట్లాడండి ఆయన. ఇవాళ కేసీఆర్ రావద్దు అనేటువంటి ఇండికేషన్ నిన్న ఇచ్చాడన్నమాట. గింత చిల్లరగా గింత లోఫర్గా మాట్లాడుతున్నటువంటి సభానాయకుడి దగ్గరికి ఆడుకోయి అసెంబ్లీలో కూర్చోవాలని ఎవరికైనా ఉంటుందా చెప్పండి? కేసీఆర్ లాంటి వ్యక్తి పోయి ఇక ఈ లోఫర్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి కూర్చొని సమాధానం చెప్పాలి.